ఇది నేను ప్లాంటింగ్ చేసుకోవాల్సిన బాక్స్ నాకు ఇది. దీనికి హ్యాంగింగ్ కోసం ఇది అల్లుకున్నాను. వీటిలో నేను ఇంకా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క చిన్న చిన్న పాట్స్ పెట్టుకొని నేను ప్లాంటింగ్ చేసుకుంటాను. ఇది ఆ వీడియో మీకు చూపిస్తాను. ఇలాగే దీనికి ఇలా తయారు చేసుకోవాలండి. చూడండి, ఇగో ఫ్రెండ్స్ మొత్తం తయారైపోయింది నా. చూడండి ఇంతే, చాలా సింపుల్గా ఇలా తయారు చేసుకోవచ్చు. ఇవ్వండి పైనుంచి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇది పురికాస్ అంటారు. మీకు అందరికీ తెలిసిందే, మార్కెట్లో చాలా తక్కువ రేటుకి దొరుకుతుంది ఇది. దీంతో ఆ బాక్స్కి నేను హ్యాంగింగ్ అల్లుతాను. ఇవి మొత్తం 16 లేయర్స్ తీసుకోవాలండి. ఇలాగా ఒక్కొక్కటి 2 మీటర్స్ తీసుకోవాలి. అలాగా 16 లైన్స్ మాట. ఇవి 16 లైన్స్ ఇలా తీసుకొని దీంతో ఇప్పుడు నేను హ్యాంగింగ్ అల్లుతాను. అంటే కొంచెం నేను హెవీ వెయిట్ బాగా పెడుతున్నాను కాబట్టి దానికోసం స్ట్రాంగ్గా ఉండాలని నేను తీసుకున్నాను. మామూలుగా అయితే కాటన్ రోప్తో కూడా అల్లుకుంటే బాగుంటుంది, కానీ వెయిట్ కాయాలంటే కొంచెం ఇదైతే మనకి బాగుంటుంది. అందుకే నేను ఇది తీసుకున్నానండి. ఇది ఇలా ఉంది కదా, ఇది మనం ఇలా ముడి వేసుకోవాలి. వీటిలో చాలా రకాలు ఉన్నాయండి. ఈ అల్లికలోని ఈ నాటు వేయడంలో కూడా చాలా ఉన్నాయి. ఏ విధంగా అయినా వీటిని అల్లుకోవచ్చు. నేను ఇది ముడి వేయకుండా థ్రెడ్ ఇలా చుట్టేసుకోవచ్చు, కానీ నేను హెవీ వెయిట్ హ్యాంగింగ్ చేస్తాను కాబట్టి ఇది ముడికి పెట్టుకుంటున్నాను. మళ్ళీ దీనికి కూడా కవర్ చేయడానికి దీనికి ఒక థ్రెడ్తో అల్లుతాను. ఈ ముడి వేసుకొని వీటికి ఇది సెంటర్లో ఇలా పెట్టుకొని ఈ చుట్టూ ఇలా పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఈ ముడి మళ్ళీ స్ట్రాంగ్గా ఉండాలంటే మళ్ళీ కిందని చుట్టాలి. ఇంతకుముందు చెప్పాను కదా మీకు, కిందని ఏవైనా నాటు వేసేటప్పుడు కిందని ఏది జారకుండా ఉండేట్టు ముడి ఎలాగేయాలి. ఇది ఇలా పెట్టుకొని ఇది ఇలా ఫ్లవర్ టైప్లో ఇలా పెట్టుకోవాలి. ఇది మెయిన్ అండి. అసలు ఈ అల్లికలు అన్నిటిలోని ఇదే మెయిన్. ఇది నేర్చుకోవాలండి. ఇవ్వండి, ఇది ఇలా పెట్టుకొని ఈ రౌండ్ ఇలా పెట్టుకొని దీన్ని ఇలా టైట్గా ముడి వేసుకోవాలండి. ఇలా పక్క లైన్లు ఇలాగ టైట్గా గ్రిప్ ఇలా పట్టుకొని టైట్గా ఇలా చుట్టేసుకోవాలండి. దీనివల్ల అసలు ఏది ఒక థ్రెడ్ కూడా బయటికి రాదండి. ఈ అల్లికలో మెయిన్ ఇదేనండి. ఇదే నేర్చుకోవాలి. ఎన్ని వెరైటీస్ అల్లినా సరే ఇది కంపల్సరీ, ఇది మెయిన్ పార్ట్ అండి. మనం లాస్ట్ అయిపోయిన తర్వాత కూడా ఈ ముడే యూజ్ అవుతుంది ఎక్కడైనా సరే. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాను కదా, ఏ పువ్వులా ఉంచుకున్నాను కదా, దీంట్లో ఈ థ్రెడ్ ఇలా తీసి ఇంతకుముందు చెప్పాను కదా, ఈ థ్రెడ్ ఇలా పైకి లాగేయాలి టైట్గా. చాలా టైట్గా లాగేస్తే చూసారా ముడి పడిపోయింది. ఎంత టైట్ వచ్చింది చూసారు. ఇప్పుడు ఇలా రావాలండి. ఇలా వస్తే ఇప్పుడు మనం ఎంత వెయిట్ వేసుకున్నా కాస్తాయండి. ఇవి కట్ చేసుకోవడమే. ఈ ముడి వేస్తాను కదండి, ఇప్పుడు ఈ ఎక్సెస్ని మనం కట్ చేసుకోవాలి. మరి ఇంక ఈ ముడి మరి వేడదు. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఇది కొంచెం ఇలా ఉంది కాబట్టి దీనికి కూడా మనం అందంగా చేసుకోవాలంటే దీనికి ఒక థ్రెడ్ పెట్టుకొని మళ్ళీ ఒక 2 మీటర్స్ థ్రెడ్ తీసుకుంటున్నాను. తీసుకొని ఇలా ముడి వేసుకోవాలండి. అంటే సింపుల్గా ఉండేవే మీకు చెప్తున్నానండి ఈ అల్లికలోని. ఇందులో ఇంకా హెవీగా ఉండేవి ఉన్నాయి, కానీ మీకు ఈజీగా సింపుల్గా అర్థమయ్యే ముళ్ళే నేను చెప్తున్నాను. ఇప్పుడు దీనికి కూడా నేను సింపుల్గా ఉండేదే మీకు చెప్తానండి. ఇలా ముడి వేసుకొని ఇవ్వండి, జస్ట్ ఇలా కింద నుంచి ఇలా తీసుకోవాలి థ్రెడ్. అదే మాల అల్లుతారు కదా, పువ్వుల మాల, ఆ టైపులోని ఇలా ఇది మళ్ళీ టైట్ చేసుకోవాలి. ఇలాగా మళ్ళీ సేమ్ పక్క నుంచి ఇలా తీసుకొని
పక్క పక్కకి ఇలా పెట్టుకొని ఇలా టైట్ చేస్తుంటే కొంచెం అందంగా వస్తుందండి. ఇలా టైట్ చేసుకోవాలి. మళ్ళీ ఇలాగ పెట్టుకొని మళ్ళీ కింద నుంచి ఇలాగ మీకు ఎటు సైడ్ కన్వీనియంట్గా ఉంటే అటు సైడు థ్రెడ్ తీసుకోండి. తీసుకొని ఇలా టైట్ చేసుకోవడమే. ఇలా పక్కకు వచ్చేటట్టు ఇలా టైట్ చేసుకుంటే మంచి అందంగా వస్తుంది. మళ్ళీ ఇలా తీసుకొని కింద నుంచి రోప్ ఇందులో వెళ్ళి ఇట్లా ప్రతిదీ టైట్ చేసుకోవాలి. కొంచెం ఇది జారదు, కొంచెం టైట్ చేసుకుంటే మనం అల్లేది అందంగా కనపడుతుంది. ఎందుకంటే కురికాస్ అనేది కొంచెం అందంగా ఉండదు కదండి, దానివల్ల డిజైన్ క్లారిటీగా ఉండదు, అందుకే చెప్తున్నాను. స్టార్ట్లో ఉందా? ఓకే ఫ్రెండ్స్, ఇగో చూసారా ఇలాగ మొత్తం ఇగో ఎంత అందంగా వచ్చింది చూసారా. అల్లిక మొత్తం ఫినిష్ చేశాను. ఇప్పుడు ఇది లాస్ట్లో ఉంది. ఈ ఎక్స్ట్రా పీస్ ఎలా 3 వేయాలో చెప్తాను. ఇలాగ మొత్తం ఈ కొన ఉంది కదా, ఈ కొన ఇలా 3 వేసుకోవాలి. చాలా అందంగా వస్తుందండి. ఇది చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. ఎప్పుడైనా హెవీ వెయిట్వి బాస్కెట్లు కానీ కొంచెం పెద్ద గోళం ప్లాస్టిక్వే పెడతారు మ్యాక్సిమం. వాటికి ఈ థ్రెడ్తో అల్లుకుంటే ఎంత వెయిట్ అయినా కాస్తుందండి, చాలా వెయిట్ కాస్తుంది. అలాగే 3 వేసిన తర్వాత జారడం కూడా ఉండదు. ఇది ఇలా వేసుకున్నాను. ఇక చూసారా ఎంత అందంగా వచ్చిందో. ఇలా మొత్తం ఫిట్ అయిపోయింది. అస్సలు ఎంత స్ట్రాంగ్ అంటే అంత స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు కింద నుంచి ఇవన్నీ అల్లికి చెప్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, 3 అయిపోయింది కదా. ఇప్పుడు కిందని మనము మొత్తం 16 లైన్లు పెట్టుకున్నాం కదా, 16వి ఇలాగ 4 వేసి తీసుకోవాలి. మొత్తం 4 దానికి డివైడ్ చేసుకోవాలి. ఇలాగా 4 పక్కల డివైడ్ చేసుకొని ఈ ఎక్సెస్ని కూడా మనం కవర్ చేసి అల్లిక నేను మీకు చెప్తాను. ఇది కట్ చేయవలసిన అవసరం లేదు, ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. 4 లైన్స్ తీసుకున్నాను కదా, ఈ 4 లైన్స్లోని ఇందులో మనం 4 తీసుకుందాం. 4 తీసుకొని ఇందులో కలిపేసుకొని ఈ చివర ఫస్ట్ మీకు చెప్పిన అల్లికే ఫ్రెండ్స్, అదే అల్లిక అల్లుకోవాలి. ఇలాగ 4 ఇలా 4 పెట్టుకొని ఈ కింద నుంచి ఇది ఇలాగ మొత్తం ఈ అల్లికే మొత్తం ఈ 4 పక్కల ఇదే అల్లికి మనం అల్లుకోవాలి. మళ్ళీ సేమ్ ఇలా పెట్టుకొని కింద నుంచి ఇది కొంచెం అల్లిన తర్వాత దేనికైనా హ్యాంగింగ్ చేసుకొని అల్లుకోండి, ఈజీగా ఉంటుంది. ఇలా కొంచెం కదిలిపోతున్నట్టు ఉంటుంది కదా, కొంచెం ఇలా తీసుకోవాలి. టూ సైడ్స్ కూడా మనం టైట్ చేసుకోవాలి. రైట్ సైడ్ ఒకసారి, లెఫ్ట్ సైడ్ ఒకసారి చెప్పాను కదండి మీకు, సేమ్ అదే అల్లిక మొత్తం అంతటికి ఇదే అల్లిక వస్తుందండి. నేను ఇవి కవర్ అవ్వడం కోసం అవి కూడా సెంటర్లో దేనివి దానికి సెట్ చేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే అవి కూడా 16 ఉంటాయి కదా, కట్ చేస్తే మళ్ళీ బలం తగ్గిపోతుందని కట్ చేయకుండా ఇందులోనే సెట్ చేస్తున్నాను. ఈ పొడవుగా ఉన్న 2 మాత్రం సెంటర్కి పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే కింద వరకు కంటిన్యూషన్ ఈ లాంగ్ ఉన్నవే కదా వస్తాయి. ఇలా ఫ్రెండ్స్, ఇగో ఇలా అల్లుకున్నాను మొత్తం. ఇలాగ 4 లైన్లు. మధ్యలో థ్రెడ్ అవసరమైతే జాయింట్ చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఇలా జాయింట్ చేసుకొని, ఎందుకంటే ఈ అల్లికి థ్రెడ్ ఎక్కువ పడుతుంది. సెంటర్లో లైన్లు అయితే
2 లైన్లు ఇలా సరిపోతాయి, కానీ ఈ సైడ్ మాత్రం జాయింట్ చేసుకోవాలి. ఎంత కావాలంటే అంత లెంత్ పెంచుకోవచ్చు. ఇలాగ 4 ఇలాగ సమానంగా వచ్చేటట్టు అల్లుకోవాలి. ఇదిగోండి మళ్ళీ చూపిస్తున్నాను. ఇలాగ మనం ఏ టైం పెడుతున్నామో దానికి చూసైనా చేసుకోవచ్చు. ఇవి లాంగ్ లెంత్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దేనికైనా సెట్ అవుతాయి ఇవి. నేనైతే ఈ చాక్లెట్ బాక్స్ కోసం అయితే అల్లుకుంటున్నాను. అందులో 4 గోళాలు అంటే బాక్సులు లాంటివి పెట్టుకుంటున్నాను. అందుకే హెవీ వెయిట్ వస్తుందనే నేను ఇప్పుడు ఇంత వెయిట్ పెట్టాల్సి వస్తుంది. మామూలుగా అయితే కాటన్ రోప్తో అల్లిసుకోవచ్చండి. ఇది అందంగా కూడా ఉంటుంది. లెంత్ చూసుకోవాలి, 4 పక్కల సమానంగా వచ్చేటట్టు చూసుకొని మళ్ళీ కిందకి ముడి వేసుకోవడమే. ఇలాగ అల్లిక లెఫ్ట్ సైడ్ నుంచి ఒకటి, రైట్ సైడ్ నుంచి ఒకటి తీసుకోవాలి. జాయింట్స్ వచ్చిన ప్రాబ్లం ఏం లేదండి, ఊడిపోవు, టైట్గానే ఉంటాయి. పురుకోస ఒకటి కదా, అంటే జూట్ రోప్ అంటారు దీన్ని. ఇలాగ మొత్తం సమానంగా ఇలాగ తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇలా పట్టుకుంటాను. ఎందుకంటే బాక్స్కి కింద బేస్మెంట్ ఇది వస్తుంది కాబట్టి థ్రెడ్స్ ఇలా సరిపోతాయి. కొంచెం లెంత్ ఎంత హైట్ సీలింగ్ లెంత్కి పెట్టుకుంటే, అందుకని కొంచెం లెంత్ ఎక్కువ నేను పెట్టుకున్నాను. అది మనం ఎంత హైట్ కావాలో అంత హైట్ అల్లుకోవచ్చండి. ఇప్పుడు దీనికి మళ్ళీ ముడి వేస్తున్నాను. ముడికి మళ్ళీ థ్రెడ్ ఎంత తీసుకోవాలో తెలుసు కదా, 1/2 మీటర్ తీసుకుంటే సరిపోతుంది థ్రెడ్. నేను ఇలా చూసుకొని లెంత్ ఇలా చూసుకొని మళ్ళీ ఇది రౌండ్గా నేను ముడి వేసుకుంటున్నాను. ఇవ్వండి ఈ ముడి ఇలా పైకి ఇది ఇలా పెట్టుకొని, ఇది ఇలా పువ్వు పెట్టుకొని ఇలాగా ఇలా పెట్టుకొని ఇలా తిప్పుతున్నాను. ఇలా టైట్గా, చాలా టైట్గా తిప్పుకుంటే చాలా అందంగా ఉంటాయండి ఇవి. ఇంట్లోనే ఉంటూ చక్కగా సింపుల్ మెథడ్తో, ఇంట్లో ఉండే థ్రెడ్స్తోనైనా ఏమైనా ఉంటాయి కదా వేస్ట్గా, అలాంటి వాటితోనే అల్లుకోవచ్చు. ట్రై చేయండి అలాంటి వాటితో, చిన్న చిన్న వాటితోని. మొన్న గ్లాస్ బాటిల్ నేర్పించాను కదా, అదైతే ఇంకా ఈజీ నేర్చుకోవటానికి. సేమ్ అదే మెథడ్ అల్లిక. ఇందులో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, నేను మీకు చూపిస్తానండి. ఇవన్నీ యూజ్ అయ్యేవే, ఇంట్లో నుండి చేసుకోవచ్చండి. ప్రతిదీ మనకు ఉపయోగపడుతుంది. ఇవ్వండి కింద వరకు ఇలా తీసుకొని ఫస్ట్ ఏదైతే పెట్టుకున్నామో దాని నుంచి ఇలా పట్టుకొని ఈ థ్రెడ్ అనేది ఇలాగా పైకి టైట్గా, చూసారా ముడి పడుతుంది. ఇది ఎంత టైట్ అంటే అంత టైటు. ఇప్పుడు ఎంత వెయిట్ పెట్టినా ఇది కిందకి దిగదండి. ఇది అనేది కట్ చేసుకోవాలి.